గతంలో పీసీసీ చీఫ్గా రేవంత్ ఉన్నప్పుడు అంటే ఆయన ప్రతిపక్ష పార్టీ అయినా చాలా గొడవలు అయ్యేటి పార్టీలో. ఆ నాయకులు, ఈ నాయకులు ఈవెన్ పీసీసీ పదవినే 50 కోట్లకు తెచ్చుకున్నారన్న ఆరోపణ కూడా వచ్చింది అప్పుడు. మీ మీద అలాంటి ఆరోపణలు లేవు. పార్టీ కూడా ఐకమత్యంగా ఉన్నట్టుంది. ఎలాంటి గొడవలు లేవు. కానీ ఏడాది కాలంగా ఎందుకు మీరు కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు పూర్తి స్థాయిలో? ఎవరు చెప్పారు కార్యవర్గం పూర్తి స్థాయి వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎవరు లేరు. మొన్నేశారు జనరల్ సెక్రటరీలు వాళ్ళంతా మొన్నేశారు. కార్యవర్గం అంటే ఏంటి? అంతా వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, సెక్రటరీస్, ట్రెజరర్, వాళ్ళు కూడా జిల్లా కాంగ్రెస్ రీసెంట్గా కమిటీ, వేశారు. జిల్లా కమిటీకి అధ్యక్షులు. ఆలస్యమైంది. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం. అందరినీ కన్విన్స్, అందరిని ఒప్పించాలి, అందరి దగ్గర పేర్లు తీసుకోవాలి, అందులో క్వాలిటీ లీడర్లను ఎతకాలి. దానివల్ల 7 మాసాలు, దాదాపు 6.5-7 మాసాలు కమిటీ వచ్చింది. వచ్చి కూడా 5 నెలలు అయింది. వర్కింగ్ ప్లాంట్ వ్యవస్థ అనేది కొంత హైకమాండ్ ఆలోచన ఉంది. ప్రభుత్వం ఉన్న చోట ఇక్కడ ఇస్తలేరు, ఇక్కడ ఇవ్వాలా వద్దా అని ఇస్తలేదు, చూడాలి. ఫుల్ ప్లెడ్జ్ కార్యవర్గం ప్రెసిడెంట్ ఎందుకంటే రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ సీఎం అయ్యిండు, మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆ పోస్ట్ కొంచెం ఎక్కువ ఉంది, పోస్ట్ కొంత క్రేజీ ఏర్పడ్డది. బట్ ఫుల్ ప్లెడ్జ్ కార్యవర్గం ఉంది. మాకు జిల్లా అధ్యక్షులు ఉన్నారు, స్టేట్ కార్యవర్గం ఉంది. ఇంకా కొడిషన్ అడిషన్ రావాల్సి ఉంటే వస్తుంది, కానీ ఫుల్ ప్లెడ్జ్ కార్యక్రమం ఉంది, ముందుకు పోతా ఉంది. మాకు సంతృప్తి అంశం ఏంటంటే ఇవాళ ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిని నేను కోఆర్డినేట్ చేసుకోవడం, అదే రకంగా ముఖ్యమంత్రిని నాకు సహకారం చేయడం, మేమిద్దరం కలిసి పార్టీని పెద్దలందరినీ సమన్వయం చేయడం. ఎక్కడ కూడా మీరు చూస్తుంది 1 సంవత్సరం కాలంగా ముఖ్యమంత్రి గారు కూడా పోర్ట్ఫోలియో ఫ్రీడమ్ ఇచ్చాడు. మంత్రులు స్వేచ్ఛగా పనిచేయగలుగుతున్నారు.